స్టేట్ ఛాంపియన్ క్రికెటర్. కానీ విధి ఆడిన వింత నాటకం వల్ల ఇండియన్ క్రికెటర్ అయితే అవ్వలేకపోయాడు. తన వైఫ్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో మినిమం క్రికెట్ కోచ్ అవ్వాలనుకున్నా ట్రై చేశాడు. కానీ తను ఎలా కోచ్ అయ్యాడు, ఎవరికి కోచ్ అయ్యాడు, కోచ్ అయినా కానీ తనకి కావాల్సిన రెస్పెక్ట్ అండ్ గుర్తింపు తెచ్చుకున్నాడా లేదా, ఇదేంటో అనుకుంటున్నారు కదూ. ఇది మన మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి సినిమా రివ్యూ అండి. ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మహేంద్ర అగర్వాల్ ఒక స్టేట్ క్రికెట్ ఛాంపియన్. విధి ఆడిన వింత నాటకం వల్ల తను ఇండియన్ క్రికెటర్ అవ్వలేకపోయాడు. కొన్ని ఇయర్స్కి తన వైఫ్ మాహి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఎంకరేజ్మెంట్తో మినిమం క్రికెట్ కోచ్ అవ్వాలని ట్రై చేస్తాడు. అలా తను ఎవరికి కోచ్ అయ్యాడు, తను క్రికెట్ కోచ్ అయినా గుర్తింపు తెచ్చుకున్నాడా లేదా అనేది ఈ స్టోరీ. ఈ మూవీ ప్లాట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ డైరెక్టర్ ఏం చేశాడంటే మూవీ ప్లాట్ని ఫ్యామిలీ డ్రామాగా కన్వర్ట్ చేశాడు. సినిమా అనేది ఎమోషనల్ అండ్ జస్ట్ నార్మల్గా హిట్ అయింది అంతే. మూవీలో క్యారెక్టర్స్, కాన్ఫ్లిక్ట్స్కి తీసుకున్న టైం, ప్రొసీడింగ్స్ అన్నీ బాగానే ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లేలో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే విషయం మనం ఇంటర్వెల్కి తెలుసుకుంటాం. ఇక్కడ మూవీ స్లో అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసి ఆడియన్స్కి ఎమోషనల్ కనెక్షన్ టూ హెవీగా ఉండదు. అందువల్ల ఏంటంటే మూవీ ఎండింగ్ ఒక జస్ట్ టైంపాస్ ఎంటర్టైన్గా చూసామన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మూవీలో బీజిఎం అసలు సీన్స్కి ఎలివేట్ చేయదు. మ్యూజిక్ ఏదో జస్ట్ డీసెంట్గా ఉంటుంది. మ్యూజిక్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అంటారు కదా, కానీ ఇక్కడ అంతా అయితే వర్కౌట్ అవ్వలేదు. డైరెక్షన్ అయితే బాగానే ఉందండి. కానీ మేజర్ ప్లస్ ఏంటంటే ప్రెడిక్టబుల్గా ఉన్న చాలా మంచిగా ఎడిట్ చేసి సీన్స్లన్నీ చాలా బాగా ఫాలో చేసి బాగా ఎడిట్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి రాజ్ కుమార్ రావు చాలా బాగా యాక్ట్ చేశాడు. మా హీరోల్లో జాన్వీ ఈజ్ గుడ్. ఎమోషనల్ సీన్స్లో ఇంకా బాగా యాక్ట్ చేయాల్సింది అనిపించింది. ఆ యాక్టింగ్ స్టేబుల్గా ఇప్పుడే ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ దేవరాలో ఎలా ఉంటుందో అయితే చూడాలి. ఇప్పుడే ఇంకా ఇంప్రూవింగ్ స్టేజ్లో ఉంది. మన టాలీవుడ్లో అప్పుడే బిగ్ హీరోస్తో అయితే ప్రాజెక్ట్ సైన్ చేస్తుంది. అక్కడ ఏం చేస్తుందో చూడాలి. మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో మనం ఇంకా మంచి యాక్టింగ్ని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. రిమైనింగ్ రోల్స్ అయితే ఇంకా ఓకే సోగా అయితే అనిపించినాయి. కానీ మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి అయితే ఓవరాల్గా చెప్పాలంటే ఒక టైంపాస్ ఎంటర్టైన్మెంట్. ఏ మూవీ చూడడానికి లేదు, జస్ట్ ఒక టైంపాస్కి ఏదైనా మూవీ చూస్తే చాలా అనుకుంటే ఈ మూవీని అయితే మనం చూడొచ్చు. సో ఇదైతే నెట్ఫ్లిక్స్లో హిందీ ఆడియోతో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మా ఫిల్మీ బౌల్ రేటింగ్. మీకు ఈ మూవీ ఎలా అనిపించింది, మీరు ఈ మూవీకి ఎంత రివ్యూ ఇస్తారు అని చెప్పి మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఫిల్మ్ రివ్యూస్ కోసం, ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.